అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ చికెన్ హలీం. సో చేసేద్దామా? వేడి వేడిగా చికెన్ హలీం తింటే చాలా బాగుంటుంది కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని పావు కప్పు బన్సీ రవ్వను వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ బాస్మతి రైస్, 1/2 టీ స్పూన్ ఎర్ర కందిపప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ కందిపప్పు, తర్వాత ఒక 1 టీ స్పూన్ బార్లీ గింజల్ని వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ పప్పులన్నిటినీ 2 అవర్స్ పాటు నేను నానబెట్టుకున్నాను. ఒకవేళ 2 అవర్స్ అవ్వలేదు అంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా ఈ పప్పుల్ని నానబెట్టుకోండి. తర్వాత ఒక 10 జీడిపప్పు బద్దల్ని, అలాగే ఒక 7-8 పిస్తా పప్పుల్ని వేసుకుని నానబెట్టుకోవాలి. మీ దగ్గర ఇంకా కొంచెం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే కొన్ని పిస్తా పప్పులు ఎక్కువ వేసుకున్నాను. మీరు తక్కువ వేసుకున్నా పర్లేదు, మీ బడ్జెట్ని బట్టి మీరు చేసుకోండి. పిస్తా లేకపోతే అట్లీస్ట్ ఒక జీడిపప్పు అయినా యూజ్ చేసుకోండి. ఓకేనా? ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, రిఫైండ్ ఆయిల్. ఆయిల్ వేడెక్కాక చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 2 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ తోక మిరియాలు. ఈ 2 రకాల మిరియాలు కంపల్సరీ తీసుకోండి, తోక మిరియాలను స్కిప్ చేయొద్దు. అలాగే 1 టీ స్పూన్ షాజీరా వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నాను. నెమ్మదిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఇవి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల సిమ్లో పెట్టి హలీం మంచి టేస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయల్లో 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత 1/2 కేజీ చికెన్ వేసుకున్నానండి. ఈ చికెను బోన్స్తో తీసుకున్నది. బోన్లెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. యాక్చువల్గా బోన్స్తో వేస్తే మరింత టేస్ట్గా హలీం ఉంటుందని నేను బోన్స్తో వేసానండి. మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. కొంచెం లేత మాంసం తీసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకున్నానండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకుని దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. బోన్లెస్ చికెన్కి అయితే ఈ మసాలాస్ కరెక్ట్గా సరిపోతాయి. బోన్తో చికెన్ అయితే కొంచెం ఎక్కువ అవుతాయి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. నేను ఇది ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ మసాలా. మీరు కూడా స్పైస్ తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి. అలాగే 1/2 కప్ పెరుగును వేసుకుంటున్నాను. దీన్ని బాగా బీట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఆ తర్వాత 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలుపుకుంటున్నాను. నేను 1 ఇలాచీయే వేసుకున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ ఇలాచీని మళ్ళీ యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను, చికెన్ మునిగేలా. తర్వాత ఏ పప్పులైతే మనం నానబెట్టుకున్నామో ఆ పప్పులను కూడా ఈ చికెన్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు నేను దీన్ని తీసుకువెళ్ళి కుక్కర్లో వేసుకొని 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేసుకుంటాను. ఈ చికెన్ని కుక్ చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని విజిల్స్ వేయించుకోండి. మీరు ఎప్పుడు చికెన్ తీసుకున్నప్పుడు లేతది తీసుకోండి. సో నేను కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. 7 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు చికెన్ని నేను స్మాష్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చికెన్ని ఇలాగైతే స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా చాలాసేపు స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఉండే బోన్స్ ఇలా సెపరేట్ చేసుకుంటున్నాను. తర్వాత నేనైతే పూర్తిగా స్మాష్ చేయలేకపోయాను. అందుకు ఇలా మిక్సీ జార్లో ఈ చికెన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకున్నాను. 20 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే చాలు, మరీ ఎక్కువసేపు చేసుకోకూడదు. గ్రైండ్ చేసినప్పుడు దీనిలో మిరియాలని పక్కకు తీసేస్తే స్పూన్తో మీకు కొంచెం ఘాటుగా ఉండదు హలీము, లేదంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. అయిపోయిన తర్వాత హలీంలో ఆ మిరియాలు వేసేయండి. సో నేను ఒక పావు కప్పు అంటే 4 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఒక హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు. నేను చాలా లో బడ్జెట్లో చేస్తున్నాను, అందుకే ఇలా వేసుకున్నాను. ఫైనల్గా అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా హలీంని పేస్ట్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటి హలీం టేస్ట్ పోతుంది. లేదు అంటే ఇలా మీరు స్మాష్ కూడా చేసుకోవచ్చు. ఈజీ వేలో అలా గ్రైండ్ చేసుకుంటే హలీం త్వరగా ఈజీగా అయిపోతుంది. అందరూ ఇలా స్మాష్ చేస్తూ ఉండలేరు కదా, చాలా కష్టంగా ఉంటుంది. జీడిపప్పు పిస్తాల్ని పేస్ట్ చేసుకుని నేను దీనిలో అయితే వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఇది కూడా బాగా కలుపుకున్నాను. అలాగే ఫైనల్గా లాస్ట్కి వచ్చేసాకే ఒక పావు కప్పు చిక్కటి పాలను కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. ఇది హలీంకి మరింత కమ్మదనాన్ని ఇస్తుంది. సో ఈ పాలను అయితే స్కిప్ చేయకండి, కంపల్సరీగా మిల్క్ని వేసుకోండి. సో ఫైనల్గా అయితే 30 మినిట్స్ అయితే అయిపోయింది. మనం జీడిపప్పు, బాదం పప్పు నెయ్యిలో వేయించుకుని ఫైనల్గా ఒకసారి గార్నిష్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అలాగే మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్తో కూడా గార్నిష్ చేసుకోండి. ఫైనల్గా అయితే చికెన్ హలీం రెడీ. ఈరోజు ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.